ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పరుడైన నారాయణస్వామికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణస్వామి కావాలంటూ 6 మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్లు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు నియోజకవర్గానికి నారాయణస్వామి కావాలంటూ కార్వేట్ నగర మండలం, వెదురుకుప్పం మండలం, పెనుమూరు మండలం, గంగాధర నెల్లూరు మండలం, పాలసముద్ర మండలం, ఎస్ఆర్పురం మండలం 6 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మాకు నిజాయితీ పరుడైన నారాయణస్వామికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వారు కోరారు. మీరు మళ్ళా సర్వే నిర్వహించండి. జ్ఞానేంద్రుడికి అసలు బలం ఉందా లేదా, లేదు జగన్మోహన్ రెడ్డి నారాయణ బలం ఉందా చూడండి అన్న. అందరూ నారాయణ వెనకే ఉన్నాము. మేము కానీ నారాయణ టికెట్ కానీ ఇవ్వకపోతే ఈసారి మా ఆయన ద్వారా లబ్ధి పొందిన పదవులన్నిటి కూడా మేము రాజీనామా చేసుకుంటామన్నా. ఇది పార్టీకి వ్యతిరేకం కాదు. మేము ఖచ్చితంగా వైసీపీ అభిమానులే, వైసీపీ మనుషులే. కానీ నారాయణ స్వామి వల్ల మేము లబ్ధి పొందిన పదవులు ఏ ఒక్కరికి మాకు వద్దు. ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఇక్కడ వార్డు మెంబర్లు కావచ్చు, సచివాలయ కన్వీనర్ కావచ్చు, అందరూ దయచేసి మేము అందరూ రాజీనామా చేస్తామన్నా. మమ్మల్ని క్షమించండి. దయచేసి నారాయణ స్వామికి టికెట్ కావాలా. అత్యధిక నారాయణ స్వామిని గెలిపించుకొని మళ్ళీ ఎంపీ గారిని రెడ్డి గెలిపించుకుంటాము. దయచేసి మా విన్నపాన్ని మీరు స్వీకరించుకొని మీరు మళ్ళీ ఆలోచిస్తారని కోరి ప్రార్థిస్తున్నామన్నా. జై జగన్. వారందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అంకిత బాబుతో పనిచేసే నాయకులు, కార్యకర్తలే. మేమందరూ కూడా అభ్యర్థాన్ని పునఃపరిశీలించిందిగా ముఖ్యమంత్రికి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పకుండా పునఃపరిశీలించి, ఎందుకంటే 6 మండలాల నాయకులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మళ్ళీ నారాయణ స్వామి గారికి ఇస్తారని ఆస్తూ ఉన్నాము. తప్పకుండా మళ్ళీ నారాయణ స్వామి గారికి అభ్యర్థులను పరిశీలించి మళ్ళీ ఆయనకే బీఫార్మ్ వస్తుంది. మా విశ్వాసంతో ఉన్నాము, మా నమ్మకంతో ఉన్నాము. రాని పక్షంలో మేము ప్రకటిస్తారని చెప్తా ఉన్నాము. 6 మండలాల వాసులు గట్టిగా పనిచేస్తాం. అలా వెంటెందుకో రెడ్డప్ప క్యాండిడేట్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా సార్ ఇందాక చెప్పినట్టుగా నారాయణ స్వామి గారిని మా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా లేకుండా ఎంపీగా పంపించడం ఏమాత్రం కూడా కాన్స్టిట్యున్సీ మొత్తంలో అందరికీ కూడా ఏమాత్రం సామాన్య ప్రజలు సైతం దాన్ని జీర్ణించుకోలేనటువంటి అంశం. ఎందుకనంటే మొదటి నుంచి ఆయన పార్టీలో ఉండడం, మేమందరం కూడా ఆయన వెనకాల నడవడం, అందరూ చెప్పారు ఆయన గురించి పూర్తి స్థాయి. ఏ ఒక్కరు ఆయన ఇంటికి వెళ్ళినా కూడా ఆయన సమస్య చెప్పుకుంటూ ఆయన కారులో ఎక్కించుకొని పోయి సమస్యను తీర్చి పంపించారే తప్ప ఏ ఒక్కరికి ఆయన హాని చేయలేదు. చిన్న అవినీతి మరక కూడా ఆయన కంటుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి. రాష్ట్రం మొత్తం మీద పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధం అంటారు. అదే యుద్ధం ఇక్కడ ఒక పెత్తందారుకి మా నారాయణ స్వామి గారికి జరిగినటువంటి యుద్ధంలో ఆ పెత్తందారు మాటిని మా నారాయణ స్వామి గారిని మార్చడం ఏమాత్రం కూడా భావ్యం కాదు అని అధిష్టానానికి తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే, లాస్ట్ టైం ఎప్పుడూ కూడా చిత్తూరులో ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ ఏ అదర్ పార్టీలు గెలుచుకునే దాఖలాలు లేవు. ఎప్పుడూ చిత్తూరు ఎంపీ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కుప్పం పోయిన కాడ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటున్నటువంటి తరుణంలో చిత్తూరు ఎంపీ గెలవడానికి ఆహార్నిశలు పనిచేసినటువంటి నారాయణ స్వామి గారిని, చిత్తూరు ఎంపీ గెలవడానికి అత్యధిక మెజారిటీ జిల్లాలో తీసుకొచ్చినటువంటి నారాయణ స్వామి గారిని ఇలా మార్చడం మూలాన భవిష్యత్తులో మనం చిత్తూరు ఎంపీని ఏమాత్రం గెలుచుకోగలం అనేది ఒక్కసారి అధిష్టానం దీని గురించి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ, అది కాకుండా కూడా నారాయణ స్వామి గారికి మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వేరే పార్టీ యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జీలు కూడా 2 ఎస్సీ అరవ. ఈ కాన్స్టిట్యున్సీకి వేరే ఒక వ్యక్తిని తీసుకొస్తే వారి యొక్క గెలుపు నల్లేరు మీద నడకవుతుందని వాళ్ళు ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో నారాయణ స్వామి గారు అయితే మాత్రమే గతంలో ఉన్నటువంటి మెజారిటీ మళ్ళీ తీసుకురాగలరు. అంతకంటే ఎక్కువ తీసుకొచ్చి ఆయన గెలిపించుకోగలం. ఏ ఇతర క్యాండిడేట్ వచ్చినప్పటికీ కూడా అంత మెజారిటీ రాకపోవచ్చు అనేది మా యొక్క ఆలోచన కూడా. కాబట్టి దయచేసి మా అందరి మన్ననలు మన్నించి నారాయణ స్వామి గారికి తిరిగి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గృహసారథుల కన్వీనర్ గారు చెప్పారు ఆయన లేకపోతే మాకు ఈ పదవులు వద్దు, మాకెందుకు ఈ పదవులని.
అవును సార్, లోకల్ బాడీలో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి అందరూ కూడా ఏదో పైన నాయకుడు పెద్ద ఆయన ఉంటే తప్ప మన పనులు చేసుకోలేం. ఆయనే లేనప్పుడు ఈ పదవులు పెట్టుకొని మనం ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఏ అవసరం వచ్చినా ముక్కు ముఖం తెలియని వ్యక్తికి పొంగునూరు దాకా పోయే పరిస్థితి ఏ ఒక్కరికి రాదు. మనం పోయి ఆ పనులు చేసుకోలేం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి, మాకందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి ఆరాధ్య దైవం, ఆయనకే తిరిగి టికెట్ కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, మేము పార్టీకి అనుకూలంగా ఉన్నాం కనుకనే మన పార్టీ మళ్ళా చిత్తూరు ఎంపీ స్థానంతో కలిసి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కనుకనే ఈ విన్నపాన్ని ఇస్తున్నాం సార్. దయచేసి పెత్తనదారుల మాటలు నమ్మకండి. మీరు గ్రౌండ్ రియాలిటీలో ఇంకొకసారి కూడా మీరు వెరిఫికేషన్ చేసుకొని రానున్న వారం 10 రోజుల్లో తిరిగి మళ్ళా మాకు పెద్ద ఆయన గారినే నిర్ణయిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మాట్లాడు